యుద్ధాల్లో వినియోగించే అధునాతన మిసైల్స్ ను హైదరాబాద్ గచ్చిబౌలి మైదానంలో రేపటి నుంచి 3 రోజుల పాటు ప్రదర్శించనున్నారు. డీఆర్డీఓ ఆధ్వర్యంలో జరిగే ప్రదర్శనను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. డీఆర్డీఓ, హెచ్ఏఎల్, బీడీఎల్, బీఈఎల్, ఆర్సీఎస్ సంస్థలకు చెందిన మిసైల్స్ ను ప్రదర్శనలో ఉంచనున్నారు. తొలి రోజు 30,000 మంది విద్యార్థులు వీక్షించేందుకు అవకాశం కల్పించారు. చివరి 2 రోజులు అందరూ చూసేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రక్షణ రంగంపై విద్యార్థులకు ఆసక్తిని కలిగించేలా ప్రదర్శన ఉంటుందంటున్న డీఆర్డీఓ డైరెక్టర్ జనరల్ రాజాబాబుతో మా ప్రతినిధి రమేష్ ముఖాముఖి. విద్యార్థులను నైపుణ్యాన్ని పెంచేందుకు డీఆర్డీఓ మొదటిసారిగా ప్రతిష్టాత్మకంగా విజ్ఞాన్ వైభవ్ అనే పేరుతో 2025 పేరుతో కూడా హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో ఈ ప్రదర్శన అయితే కొనసాగుతుంది. అసలు ఈ ప్రదర్శనకు సంబంధించి ముఖ్య ఉద్దేశం ఏంటి, తర్వాత ఎన్ని రోజుల పాటు ఉంటుంది, దీంట్లో ముఖ్య అతిథులుగా ఎవరు వస్తారు అనేది కూడా తెలుసుకోవడానికి డీఆర్డీఓ డైరెక్టర్ అయిన రాజబాబు ఉన్నారు. వారిని అడిగి మరీ తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. ఈ 3 రోజుల పాటు ప్రదర్శన చేస్తున్నారు. దీంట్లో విద్యార్థులకు సంబంధించి కూడా నైపుణ్యాన్ని ఏ విధంగా పెంపొందించే అవకాశం? ఇప్పుడు మనకు ఒక నేషనల్ అంబిషన్ ఉందండి, వికసిత్ భారత్ 2047 అని చెప్పి. కంట్రీ షుడ్ బి ఫుల్లీ డెవలప్ అండ్ షుడ్ బి లీడింగ్ వరల్డ్ అన్నమాట. మనము అన్ని కూడా మన కంట్రీలోనే డెవలప్ చేయాలి, కంట్రీలోనే ప్రొడ్యూస్ చేయాలి, ఇంపోర్ట్స్ అన్ని ఆపేయాలని చెప్పి. ఈ రోజు చూస్తే డిఫెన్స్ లో చాలా వరకు ఇంపోర్ట్స్ ఉంది. ఎందువల్ల అంటే మనకి ఇంతవరకు ఎకో సిస్టమ్ అంత ముందు నుంచి డెవలప్ కాలేదు. స్టూడెంట్స్ కూడా అంతవరకు ఆ స్కిల్, మ్యాన్ పవర్ అన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు మనం కంట్రీ కనుక ఆత్మనిర్భర్ భారత్ అయ్యి వికసిత భారత్ అవ్వాలంటే ఏరోస్పేస్ డిఫెన్స్ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ ఏరియా అండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న పిల్లలు కానీ వాళ్ళ కెరీర్ ఆప్షన్స్ కానీ ఎక్కువ మంది తీసుకోవట్లేదు. విజ్ఞాన్ వైభవ్ 2025 ప్రకారం ఇట్ ఈస్ స్టూడెంట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అనమాట. మేము ఎవరైతే ప్రాస్పెక్టివ్ ఫ్యూచర్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సైంటిస్ట్ కానీ ఇంజనీర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఇంటరాక్ట్ అయ్యి వాంట్ టు అట్రాక్ట్ దెమ్ టువర్డ్స్ ఏరోస్పేస్ డిఫెన్స్. అందుకని డిఆర్డీఓ ఒక ఇనిషియేటివ్ తీసుకుని ఏవైతే డిఆర్డీఓ డెవలప్ సిస్టమ్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ డిప్లాయ్ చేసి అడ్వాన్స్ గన్స్ ఇంక్లూడింగ్ ఏటాక్స్ లాంటిది కానీ లేదా రడార్ సిస్టమ్ కానీ మెనీ వెపన్ సిస్టమ్స్ అనమాట. ఇవన్నీ ఏంటంటే వాళ్ళకు ఐడియా వస్తుంది డిఫెన్స్ లో ఇట్లాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇన్ని రకాలు చేయొచ్చు అని చెప్పి. వాళ్ళు జనరల్ ఒకసారి చూసి ఇన్స్పైర్ అయితే మా ఆశ ఏంటంటే వీళ్ళందరూ మా డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ కి వస్తే వీళ్ళందరూ ట్రైన్ అవుతారు, ఇండస్ట్రీని సపోర్ట్ చేస్తారు, ఇండస్ట్రీ కూడా ఎక్స్పాండ్ అవుతుంది అండ్ మన ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. ఏదైతే గవర్నమెంట్ డ్రీమ్ ఉందో ఆత్మనిర్భర్ భారత్ అండ్ దెన్ వికసిత్ భారత్ 2047 that we'll be able to achieve అన్నమాట. వివిధ రంగాలకు వెళ్తుంటారు కానీ డిఆర్డీఓకి రావడానికి మీరు ప్రత్యేకంగా ఆకర్షించే విధంగా ఏమన్నా ఈ ప్రదర్శనలో ఉండబోతుందా? ఈ స్టూడెంట్స్ అందరికి జాబ్స్ అంటే ఈ ఐటీ ప్లస్ కంప్యూటర్ సైన్స్ లో ఉన్నాయి, మిగిలిన దాంట్లో జాబ్ ఆపర్చునిటీస్ తక్కువ అనుకుంటారు. బట్ యాక్చువల్ గా మీరు చూస్తే ఈ రోజున డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సెక్టర్ లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాకపోతే ఏమవుతుందంటే ఎక్కువ స్టూడెంట్స్ ఈ డిసిప్లిన్ తీసుకోవట్లేదు. అందరూ కానీ ఈ రోజు ఈవెన్ కోర్ డిసిప్లిన్స్ కూడా చాలా తక్కువ తీసుకుంటున్నారు అనమాట. అందరూ ఈ ఐటీ అనే కంప్యూటర్ సైన్స్ వెళ్ళేసారు, కోర్ డిసిప్లిన్స్ లో ఎవరు లేరు అనమాట. కాకపోతే ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసారు కదా, ఇప్పుడు ఏవియేషన్ ఇండస్ట్రీ కానీ, మిసైల్స్ కానీ, ఏరోస్పేస్ కానీ వీళ్ళందరూ వచ్చి జాయిన్ అయితే దెన్ స్లోగా మనం పెరుగుతుంది అనమాట. అట్లా సో మా ప్రయత్నం అంతా ఏంటంటే వీళ్ళని అట్రాక్ట్ చేద్దామని చెప్పి ఈ ఏరియాలో ట్రైన్ అయితే ఇండస్ట్రీలు బాగా వస్తాయి, దెన్ ఎకానమీ పెరుగుతుంది అండ్ కంట్రీ కూడా ప్రాస్పరస్ అవుతుంది. డిఆర్డీఓకి రావడానికి ఎలాంటి పరీక్షల్లో ఉత్తీర్ణ అయితే ఉంటే డిఆర్డీఓ డిపార్ట్మెంట్లకు రావచ్చు సార్? ఇది డిఆర్డీఓ రావడానికి అన్ని డిసిప్లిన్స్ ఉన్నాయండి. బేసికలీ కోర్ ఇంజనీరింగ్ కానీ లైక్ అన్ని అనమాట, మెకానికల్ కానీ లేకపోతే ఎలక్ట్రానిక్స్ కానీ లేకపోతే కంప్యూటర్ సైన్స్ కానీ కెమికల్ కానీ అన్ని డిసిప్లిన్స్ లో ఉన్నాయన్నమాట. ఎందుకంటే డిఆర్డీఓ ఒక ఏరియా అని కాదు, అన్ని ఏరియాస్ లో కూడా డిఫెన్స్ కి కావాల్సిన అన్ని ఏరియాస్ లో కూడా రీసెర్చ్ చేస్తుంది. మాకు డిఆర్డీఓ వెబ్సైట్ లోను ఆర్ఐసీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది. రిక్రూట్మెంట్ కూడా ఎవ్రీ ఇయర్ ఉంటుంది. టాలెంటెడ్ ఇంజనీర్స్ తీసుకుని వాళ్ళని సైంటిస్ట్ కింద క్రియేట్ చేస్తాము. అవకాశాలు ఏ విధంగా ఉంటాయి అంటే ఏ డిపార్ట్మెంట్ ఉన్నాయండి అంటే ఇప్పుడు డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయండి. ఇప్పుడు ఐటీఐ వాళ్ళేమో టెక్నీషియన్ కింద జాయిన్ అవ్వచ్చు, డిప్లొమా వాళ్ళేమో ఎస్టీఏ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ కింద జాయిన్ అవ్వచ్చు, గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ అయితేనేమో దే కెన్ జాయిన్ యాజ్ సైంటిస్ట్ అనమాట. ఇలా కాకుండా లేటరల్ ఎంట్రీ స్కీమ్ కూడా ఉంటుంది అనమాట. దాంట్లో ఏంటంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా డిఆర్డీలో జాయిన్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా మేము రేపు ఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ లో మేము ప్రజెంటేషన్ చేయబోతున్నాం అనమాట. కొంతమంది గ్రామీణ విద్యార్థులకు సంబంధించి డిఆర్డీఓలో పనిచేయడానికి ఆసక్తికరంగా ఉంటారు కానీ అలాంటి సమయంలో డిఆర్డీఓ ఇలాంటి ప్రోత్సాహం కల్పిస్తుంది. డిఆర్డీఓ అనేది నేషనల్ లెవెల్ ఓపెన్ రిక్రూట్మెంట్ పాలసీ అండి. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, ఆ అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడు ఇది ఓపెన్ టు ఎవ్రీ వన్ ఇన్ ఇండియా అనమాట. ఆ సెలక్షన్ ప్రాసెస్ 2-3 స్టేజ్ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్నారు, తర్వాత సిటీస్ అర్బన్ ఏరియా నుంచి వస్తున్నారు అండ్ దట్ వే ఏంటంటే డిఆర్డీఓ ఇంటిగ్రేట్స్ ద నేషన్ అనమాట. ఇప్పుడు విద్యార్థులకు సంబంధించి కూడా అంటే ఈ ప్రదర్శనలో బీటెక్ కానీ స్కూల్ కాలేజెస్ లో కూడా వస్తుంటారు, వాళ్ళకి వివిధ విభాగాల గురించి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం? ఇప్పుడు మాకు ఇది అవుట్డోర్ ఎగ్జిబిషన్ అండి. ఇక్కడ మా సైంటిస్ట్ ఉంటారు, ఈ లోపల సబ్ సిస్టమ్స్ కూడా డిస్ప్లే చేస్తున్నారు. ఏవియానిక్స్ కానీ, సీకర్స్ కానీ, సెన్సర్స్ కానీ, దాని తగిన కంప్యూటర్స్ కానీ, ఇలా కొన్ని మెటీరియల్స్ ఉంటాయి, అడ్వాన్స్ మెటీరియల్స్, కంపోజ్ అన్ని కూడా లోపల స్టాల్స్ ఉన్నాయండి. అక్కడ వాళ్ళు డీటెయిల్ గా ఎవరైనా క్వైరీ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా వాళ్ళకి ఇంకేమైనా క్వైరీస్ ఉన్నా కూడా దే కెన్ ఆల్వేస్ అప్రోచెస్ అండ్ దెన్ విల్ వెరీ హ్యాపీ టు ఎక్స్ప్లెయిన్ దెమ్ అనమాట. వాట్ ఎవర్ దే వాంట్. విద్యార్థులకు ఇక్కడికి రాబట్టడానికి డిఆర్డీఓ ఎలాంటి సూచనలు చేస్తుంది?
వాళ్ళకి ఇనీషియల్గా ఏంటంటే అవగాహన కల్పించడానికి అనమాట. ఒకసారి చూసిన తర్వాత ఎవరైనా ఇన్స్పైర్ అయ్యారు అనుకోండి, దాని డెఫినెట్గా ఏంటి వాళ్ళ క్యూరియాసిటీ పెరుగుతుంది, వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవుతారు. సో వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి ఇంకా డీటెయిల్గా మాట్లాడతాము. ఇన్ఫాక్ట్ రేపు వాళ్ళకి వీఆర్ గోయింగ్ టు గివ్ అవర్ పాంప్లెట్ ఇన్ స్మాల్ కిట్ అనమాట. దాంట్లో ఏంటి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అనమాట. ఈ డిఆర్డిఓ ప్రాసెస్ ఏంటి, ఎలా చేయాలి, దానికి కావాల్సిన వెబ్సైట్ అడ్రస్, ఫోన్ నెంబర్స్ అన్నీ ఉంటాయి. దే కెన్ అప్రోచ్ అండ్ దెన్ విల్ వెరీ హ్యాపీ టు అసిస్ట్ దెమ్ ఇన్ ఎనీ కేస్ దే వాంట్. అంటే మీరు ఇక్కడ ప్రదర్శించే వాటి అన్ని కూడా సినిమాల్లో యుద్ధ జరిగే సమయంలో మాత్రమే చూస్తుంటారు. నిజంగా ఈ వీటికి సంబంధించి కూడా ప్రదర్శించేటప్పటికి వాళ్ళకు సంబంధించి ఎంతవరకు వాళ్ళకు వివరించే అవకాశాలు ఉంటుంటాయి. మా సైంటిస్ట్ ఉంటారు, వాళ్ళకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తారు. ఇవన్నీ మూవీల్లోనూ ఫోటోల్లో చూడటం ఒకటి, లైవ్ గా ఇక్కడ యాక్చువల్ ఎక్విప్మెంట్ ఉండి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే సైంటిస్ట్ ఉంటుంది, అది వేరే ఇది కదా. వాళ్ళకి ఏమైతే డౌట్స్ ఉన్నాయో, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా అన్ని 100% క్లారిఫై చేస్తామండి. మా ఐడియా ఏంటంటే వాళ్ళకి అప్రిసియేషన్ పెరగాలన్నమాట. ఏదో అంటే చిన్న ట్యాంక్ అంటే బొమ్మ చుట్టడం, లేదా మిసైల్ అంటే ఏదో ఇట్లా ఆబ్జెక్ట్ అని కాకుండా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు కావాలంటే ఎలా పనిచేస్తే సిస్టమ్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఇది ఒక గుడ్ ఆపర్చునిటీ స్టూడెంట్స్ కి. ఎందుకంటే మేము ఫస్ట్ 28th రోజున ఎక్స్క్లూజివ్లీ స్టూడెంట్స్ పెట్టాం. మేము వీఆర్ నాట్ ఇన్వాల్వింగ్ ఎనీవన్ ఎల్స్ అనమాట. వేరే ఫస్ట్ అండ్ సెకండ్ అంటే జనరల్ పబ్లిక్ కి. ఈ 28th మాత్రం ఎక్స్క్లూజివ్లీ ఫర్ స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళకి ఎక్కువ క్వాలిటీ టైం స్పెండ్ చేస్తారు వాళ్ళతో సైంటిస్ట్. వాళ్ళకు కూడా ఏం కావాలంటే అన్ని కూడా వాళ్ళు దే కెన్ గెట్ క్లారిఫైడ్ అనమాట. ఇది మొత్తం మీద డిఆర్డిఓ నుంచి అటు విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటు నైపుణ్యాన్ని పెంపొందించేందుకు కూడా ఈ ప్రదర్శన ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి డిఆర్డిఓ సైంటిస్టులు కానీ తర్వాత అధికారులు అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా డిఆర్డిఓ ఏర్పాటు చేసిన ప్రదర్శనకు వచ్చి తర్వాత వాటి మిసైల్ గురించి కూడా తెలుసుకొని అవగాహన పెంచుకోవాలి. ఎవరన్నా ఆసక్తి కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా డిఆర్డిఓలకు వచ్చి పనిచేయవచ్చు అని చెప్పి కూడా అధికారులు అయితే వెల్లడిస్తున్నారు. ఖచ్చితంగా మరికొన్ని రోజుల్లో కూడా డిఆర్డిఓను ఇటు విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంచి తర్వాత డిఆర్డిఓను విస్తీర్ణ చేయడానికి కూడా మరింత కృషి చేస్తామని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ సురేష్తో రమేష్, ఈటీవీ, హైదరాబాద్.